హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ వైషు. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ నెవర్ గెట్ బోర్డ్. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అసలు ఏం సెట్ అవ్వదు మనకి అనుకున్న టైం నుంచి ఇప్పుడు నాకు 300 సబ్స్క్రైబర్స్ అనే వచ్చారు. సో మీ సపోర్ట్ వల్ల 300 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. ఇలానే ఇంకా కొంచెం గ్రో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి 300 సబ్స్క్రైబర్స్కే ఇంత గొప్పగా చెప్పుకోవాలా అనుకుంటారు చాలామంది, కానీ నా విషయంలో తీసుకుంటే మాత్రం నాకు అది కొంచెం గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇలానే గ్రో అవుతూ ఒక 3000 అలాగే ఇంకా పెరిగిపోవాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా సోది విన్నందుకు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఇది, చూడండి మీరే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమందరం నాగమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో మేము ఉండే దగ్గర నుంచి ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకుని వచ్చామన్నమాట. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఇటు సైడ్ అంతా కూడా ఒక గ్రౌండ్లా ఉంటుంది అండ్ చెట్లు ఉంటాయి చల్లగా రెస్ట్ తీసుకోవడానికి. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. యాక్చువల్గా మేము ఇంట్లో 9కి 10కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఇంకా రెడీ అవ్వేసరికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇటైతే మొత్తం గ్రౌండ్ ఉంటుంది, చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ అన్ని నాగమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఇటైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ లోపలికి వెళ్తే ఒక కోనేరు లాగా ఉంటుంది అండ్ మధ్యలో గోపురం ఉంటుంది అనమాట. నాగమ్మ దేవత ఇవన్నీ చిన్న చిన్న గుడుల్లాగా ఉంటాయి. సో మీకు అందరికీ చూపిస్తా. మేమైతే మా మావయ్య కోసం వెయిటింగ్ అనమాట. సో మా మావయ్య వచ్చేలోపు నేను మీకు అవన్నీ చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్తున్నాం, ఎలాగో ఎండగా ఉందని చెప్పి. సో ఇవన్నీ చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఇది మళ్ళీ 3కి స్టార్ట్ అవుతుంది. మేము కరెక్ట్గా 1 అవుతుంది వచ్చేసరికి. సో ఇంకా కొంతసేపు వెయిట్ చేయాలి కదా, ఎలాగో మా మావయ్య రావాలని చెప్పేసి ఇంకా మీకు ఇవన్నీ చూపిస్తా. ఇదంతా కూడా ఇక్కడ ఏరియానే మొత్తం. అక్కడ కనిపిస్తుంది కదా ఆ గోపురంలా ఉంటుంది. ఆ చుట్టూ వాటర్ కూడా ఉంటాయి, అదొక చిన్న కొలను లాగా. సో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకి కూడా నాగమ్మ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించి ఉంటాయి. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది నాకు తెలిసి రావి చెట్టు అయితే అనేది అనుకుంటున్నాను, మరి నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. చిన్నపిల్లలు కూడా ఏంటో బాగా ఫోటోలు వీడియోలు, అందరూ ఇప్పుడు ఫోనే కదా ఎట్లనో. సో నేనైతే ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టేసుకొని అటు సైడ్ వెళ్దామని చెప్పి చూస్తున్నా. సో ఇక్కడ అయిపోయింది, నేను వెళ్తున్నా అనమాట. మా అత్తయ్య కూడా దండం పెట్టుకుంటున్నారు. సో నేను అటు వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. నవగ్రహాలు తెలుసు కదా అందరికీ. సో ప్రతి టెంపుల్లో ఇవైతే ఉంటాయి. నేను మీకు చుట్టూ చూపిస్తున్నా, చూడండి మంచిగా చూడండి. ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఏంటంటే మెయిన్ ఇక్కడ మనం ఏదన్నా మన మనసులో ఏదన్నా కోరిక ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి మనం మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు ఎలా అనేది నేను చూపిస్తాను ఖచ్చితంగా. అది నిజంగా ఒక మ్యాజిక్లా ఉంటుంది. నేనైతే రియల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ నేను నమ్మాను కూడా. కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 4 years బ్యాక్, మ్యాక్సిమం 4 or 5 years బ్యాక్ నేను ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒకటి నేను కోరుకున్నా. సో అదైతే జరిగింది. అదేంటనేది చెప్పకూడదు, నేను చెప్పను కూడా. సో మనమైతే ఇటు వచ్చేసాం కొలన్లోకి. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ అన్నీ కూడా పావురాలు ఉంటాయి. అసలు ఇవి సడన్గా ఎగురుతున్నాయి మళ్ళీ. అది చాలా వ్యూ చాలా బాగుంటుంది. ఇదిగోండి మధ్యలో నాగదేవత ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా నా ఫోన్ అంత మంచి ఫోన్ ఏం కాదు కదా, సో అందుకే ఇట్లా ఉన్నింది అనుకుంటా వీడియో. రియల్గా చూస్తే అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ముందు మేము ఒకవేళ టెంపుల్ ఓపెన్లో ఉన్నా కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టు కూర్చొని పీస్ఫుల్గా ఉంటుంది కూర్చుంటే. ఇక్కడ పికాక్ బొమ్మలు అవన్నీ ఉంటాయి, చక్కగా ఫోటోలు కూడా దిగచ్చు మనం. ఓకే ఏంటి చెప్తున్నా, మనసులో ఉన్న కోరిక గురించి కదా. సో ఆ కోరిక అనేది మనం ఎలా అంటే ఆ టెంపుల్ కొంచెం బ్యాక్ సైడ్
ఒక నాగమ్మ ఫోటో లాగా ఉంటుందన్నమాట. గోడలోనే ఉంటుంది. సో అక్కడ మనకి హ్యాండ్ లేదా నుదుటి మీద అలాగా కొన్ని రింగ్ లాగా ఒక రౌండ్స్ ఉంటాయన్నమాట. అక్కడ మనం ఏదన్నా మనసులో కోరిక అనుకుని అక్కడ కాయిన్ అది పేస్ట్ చేసినప్పుడు అది అంటుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నాగమ్మ తల్లి మనకి చెప్పినట్టు అనమాట. సో నేను అలా చేస్తే నా కాయిన్ అంటుకుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఏదైనా తీరని కోరిక అనేది ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆ టెంపుల్కి విజిట్ చేయండి. ఇక్కడ మేమైతే ఇంకా చక్కగా ఫొటోస్ దిగుతున్నాము. మంచిగా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేది ఫొటోస్ దిగడానికి అన్నట్టు చేస్తాం కదా. సో ఇవి పావురాలు ఎగురుతుంటే చాలా బాగుంది. మంచి వ్యూ కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. సో ఇంకా మా మావయ్య కోసం వెయిటింగ్. అండ్ మా అఖిల బబ్లు అయితే అక్కడ వెయిట్ చేసి ఇప్పుడే వచ్చారనమాట, మావయ్య వచ్చారని చెప్పి. వీడేందో నన్ను అట్లా చూస్తున్నాడు, ఎప్పుడు ఫోటోలు వీడియోలేనా అన్నట్టు. మా మావయ్య వాళ్ళకి కంపెనీ తరపు నుండి క్రికెట్ టోర్నమెంట్స్ జరిగాయి. సో అందుకనే ఆ గెటప్లో ఉన్నాడనమాట. మా మావయ్య గ్లాసెస్ నేను పెట్టుకుని షో చేస్తున్నా. ఏంట్రా నీ వేషాలు అన్నట్టు చూస్తున్నాడు మా మావయ్య. ఇంకా వచ్చారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. సో నేను నవ్విస్తున్నా అనమాట వాళ్ళని. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ముందు. అండ్ నేను ఈ టెంపుల్కి వచ్చి ఆల్మోస్ట్ 4 years పైన అయిపోయింది. అందుకే మొక్కు తీర్చుకోవాలి అని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే మనం కోరుకున్నది జరిగింది కదా. సో ఆ కోరుకున్నది జరిగితే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను థ్యాంక్స్ గివింగ్ లాగా మళ్ళీ వచ్చానమాట ఈ టెంపుల్కి. అందుకే మీకు ఇలా చూపిస్తున్నా. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మేబీ మీకు కూడా మంచి జరుగుతుంది కదా. సో టెంపుల్ అయితే ఓపెన్ చేశారు, మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం లోపల ఫోన్ ఎలా ఉండకపోవచ్చు, చూద్దాము. ఉంటే కనుక నేను మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇది టెంపుల్ అనమాట మొత్తం. ఇది లొకేషన్ అయితే తిరుమలగిరి. ఇది మొత్తం మిలిటరీ ఏరియా. మొబైల్స్ అలో లేదు అక్కడ, ఆల్రెడీ రాశారు చూడండి. కెమెరా ఆర్ మొబైల్ ఆర్ వీడియో ఎక్విప్మెంట్ ఈజ్ ప్రోహిబిటెడ్. సో మేమందరం కూడా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇలా కూర్చున్నాము. మా మావయ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట వాళ్ళ కోరికల గురించి. నేనేమో ఇంక ఇలా వీడియో తీసి చూపిస్తున్నా. ఈ టెంపుల్కి ఇప్పుడు నేను ఎటైతే చూపిస్తున్నానో దానికి టోటలీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మనం ఎలాగో లోపల ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఎలాగో కనిపిస్తుంది. సో అక్కడ నేను ఇంక ఈ టెంపుల్ వెనకాలన్నమాట నేను చెప్పాను కదా ఏదైతే కాయిన్ గురించి. సో అదైతే బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు ఇంకా నాగమ్మ బొమ్మలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇలా రాహుకేతు పూజలు చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ గురించి రాశారు. అండ్ ఇక్కడ ప్రతి ఫ్రైడే ఒక ఆవిడ కూడా దేవత మరి వస్తుంది ఏదో అంటారు కదా, సంథింగ్ అలా వచ్చి ఆవిడ కూడా చెప్తారనమాట మన గురించి ఏమన్నా చెప్పమంటే. సో ఇదైతే టెంపుల్ వ్లాగ్. మాది ఇంకా టెంపుల్ అయిపోయింది, మేము చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాం, మేము అత్తయ్య నేను. వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అనుకుంటే మీరు తెలుసుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీదైతే అయిపోయింది. ఈ కార్ కాదు మాది, దాని పక్కన ఉన్న ఒక బైక్. సో మేము వెళ్తున్నాం అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye, see you in the next video. Please support me and please do subscribe to my channel.